సో ఈ సింగింగ్ బౌల్ చాలా ఫేమస్. ఇది ముంబై ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళినప్పుడు కొన్నదనమాట. సో ఇది దాదాపు అన్ని సాంప్రదాయాల్లో వాడతారు. టెంపుల్ బెల్. కొంచెం కొంచెం సిట్ 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 కొంచెం. సో సింగింగ్ బౌల్. సో దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఎంతమంది శబ్దం వస్తుంది? కొంచెం కొంచెం దా దా దా. ఇప్పుడు దీనికి సమాంతర శబ్దం చేస్తే రెజనెన్స్ వస్తుంది, అనునాదం. దా దా కొంచెం ఇట్లా. సో ఇది రిలాక్సేషన్ కోసం వాడతారు. అంటే ఈ శబ్దం తరంగాలు చాలా పిచ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని శరీరానికి బలంగా తాకుతాయి అనమాట. అట్లీస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అవతల వరకు కూడా వినిపిస్తుంటుంది ప్రాబబ్లీ. దా ఒకసారి రా పప్పి కమియర్. సో శబ్దం అనేది మన జీవితం యొక్క అంతర్భాగం. సో ఇది బుద్ధుడు పద్మసంభవానికి ఇచ్చినట్టు చెప్తారు ఒక చరిత్ర. మెయిన్లీ బుద్ధిస్ట్ టెంపుల్స్లో, మొనాస్ట్రీస్లో ఈ సింగింగ్ బౌల్స్ని వాడతారు. దే హ్యావ్ హ్యూజ్ సింగింగ్ బౌల్స్. ఒక్కసారి ట్యాప్ చేస్తే ఇప్పటికీ ఆ శబ్దం కొనసాగుతున్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. పప్పి లాస్ట్ ఒకసారి వాయించి బాగా చెప్తుందా? కూర్చో కూర్చో. నా కాదు కూర్చో. దా 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 కూర్చో కూర్చుందా. మంత్రాలు ఆ స్థాయిలో పాడుకుంటూ పని ఉంటుంది. వేదంలా ఘోషించే గోదావరి, తత్సంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుష్యేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎందుకు వాడేటోళ్ళంటే ఒకప్పుడు ఫోన్ స్క్రీన్స్ లేవు కాబట్టి సింగింగ్ బౌల్ కమ్యూనికేషన్కి ఒక పద్ధతిగా వాడేటోళ్ళు. ఎగ్జాంపుల్, పక్క ఊరిలో ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, ఏదో గురువు వచ్చాడు, అప్పుడు ఇలా అని ఇలా కొట్టి ఆపేవాళ్ళు. సో పక్క ఊరిలో ఒక్క బెల్లు కొడితే ఒక సంకేతం, అట్లనే 3 సార్లు కొట్టి వాయించి మళ్ళీ 3 సార్లు కొడితే ఎవరో మరణించినట్టు. అట్లా కాకుండా అన్నదానం జరుగుతుంది. ఇలా సో రకరకాల కమ్యూనికేషన్స్కి ఇది ఒక టైంలో వాడినట్టు మనకి డాక్యుమెంటేషన్ చెప్తుంది. ఇది అవైలబుల్ ఉంది. కాకపోతే వచ్చిన చర్చ ఉందన్నమాట. సింగింగ్ బౌల్లో మన వాళ్ళకి ఎనర్జీస్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా. సింగింగ్ బౌల్లో వాటర్ పెట్టుకొని తాగితే మంచిదా కాదా? సో మెడికల్ సైన్సెస్సే ఏదైతే మనం వండుకోవడానికి, తాగడానికి సూటబుల్ మెటల్స్ ఉన్నాయో అందులోనే తాగాలి. సింగింగ్ బౌల్ ఓన్లీ బీ యూస్డ్ ఫర్ రిలాక్సేషన్. మైండ్కి ఒక రకమైన తరంగాలు, సౌండ్ ద్వారా కాస్త ప్రశాంతత కోసం ఇది వాడతారు అనమాట. సో సౌండ్ యాక్చువల్గా ఒక నదిలో ఇలా వేలు పెడితే ఎట్లయితే అలలు వస్తాయో ఈ క్షణం మన కంటికి కనిపిస్తుంది, బట్ ఇట్ ఎమానేట్స్ వేవ్స్. ఈ స్థితిలో చక్కగా పాటలు పాడుకోవచ్చు.
మాట్లాడకుండా నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఇట్లా శృతిలో పాడుకోవడం అనేది సింగింగ్ బోల్ యొక్క పర్పస్. సో వీరైతే కొనుక్కోండి, బాగుంటుంది. అంటే ఎక్కడ దొరుకుతాయి? అన్ని చోట్ల దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఇంతకుముందులాగా ఫోజ్ పెట్టుకోండి. అనుభవతి భిక్షాందేయను మమ భవతి భిక్షాందే